హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోట ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం పానీపూరి అమ్మిన అబ్బాయి ప్లే గ్రౌండ్లో క్రికెట్ ఆడే స్థాయికి ఎలా ఎదిగాడు, తినడానికి తిండి లేక, ఉండటానికి స్థలం లేక, ఎలాంటి వసతులు లేని ముంబైలో ఎలా గడిపాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. జైస్వాల్ పూర్తి పేరు భూపేంద్ర కుమార్ జైస్వాల్. 2001 డిసెంబర్ 28 ఉత్తరప్రదేశ్లోని బాదోయ్లో జన్మించాడు. తండ్రి పేరు భూపేంద్ర జైస్వాల్. ఈయన ఒక హార్డ్వేర్ స్టోర్ని నడిపేవాడు. తల్లి పేరు కాంచన జైస్వాల్. జైస్వాల్ తన తల్లిదండ్రులకు 4వ సంతానం. వీరిది చాలా పేద కుటుంబం. తన తండ్రి ఒకడే కుటుంబ ఆలనా పాలన చూసేవాడు. యశస్వి జైస్వాల్ తన 10వ ఏట ఆజాద్ మైదానంలో క్రికెట్ ట్రైనింగ్ తీసుకుందామని ముంబై వచ్చాడు. అంత చిన్న వయసులో కుటుంబాన్ని అంతా వదిలేసి ఉండటం అంత ఈజీ కాదు. అలా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చాలా బాధను అనుభవించాడట. కానీ వాళ్ళ నాన్న, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి బిడ్డ, ఏదైనా గొప్పగా చేయాలంటే ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో అని చెప్పేవాడట. ఆ మాటతో ధైర్యంగా ఉంటూ అప్పటి నుండి తన కుటుంబానికి తానే భరోసా ఇచ్చేవాడట. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. ముంబైలో తన సొంత బాబాయ్ దగ్గర ఉండేవాడట. కానీ వాళ్లకు బర్డెన్ అవుతున్నానని అనిపించి ఎక్కడైనా పనిచేసి బయట ఉంటానని చెప్పాడట. సరే అని తన బాబాయ్ జైస్వాల్ని ఒక డైరీ ఫామ్లో పనిచేయడానికి జాయిన్ చేశాడు. ఆ డైరీ షాప్లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటూ క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. కానీ ప్రాక్టీస్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుండటం వల్ల షాప్లో సరిగ్గా పనిచేయకపోయేవాడట. దాంతో ఆ షాప్ అతను సడన్ గా జైస్వాల్ని జాబ్లో నుంచి తీసేశాడు. అలాంటి పరిస్థితులలో ఎక్కడ ఉండాలో, క్రికెట్ ఎలా ప్రాక్టీస్ చేయాలో అర్థం కాలేదట. అప్పుడు జైస్వాల్ పరిస్థితిని అర్థం చేసుకుని క్రికెట్ గ్రౌండ్లో పనిచేసే ఒక అతను ఉండటానికి ఆశ్రయం కల్పించాడు. నాతో ఉండటానికి అయితే రూమ్ లేదు, కానీ నేను ఇక్కడే క్రికెట్ గ్రౌండ్లో పనిచేస్తాను, నువ్వు నాతో ఉండవచ్చు, నాతో తినవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. జైస్వాల్ ఆయనతో పాటే కవర్స్తో కట్టిన చిన్న రూమ్లో ఉండేవాడు. వర్షాకాలం సమయంలో లోపలికి నీళ్లు వస్తుండటంతో చాలా ఇబ్బంది పడేవాడు. దాంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదట. వాష్రూమ్లు, టాయిలెట్స్ లాంటివి ఎటువంటి వసతులు లేవు. వీటి వల్ల చాలా ఇబ్బంది పడేవాడట. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనలేక జైస్వాల్కి చాలాసార్లు జీవితంపై విరక్తి వచ్చేదట. జైస్వాల్ వాళ్ళ నాన్న నెలకి 1500 రూపాయలు పంపేవాడు. అవి ఏమాత్రం సరిపోక ఇంట్లో అడగాలనుకునేవాడట. కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని అడిగేవాడు కాదు. అందుకు బదులుగా రోడ్డుపై ప్రతిరోజు సాయంత్రం పానీపూరి అమ్మేవాడు. ఒకరోజు సాయంత్రం పానీపూరి అమ్ముతున్న సమయంలో తన క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసే ఫ్రెండ్స్ పానీపూరి తినడానికి వచ్చారు. వాళ్ళని అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపించింది. అక్కడ నుండి పారిపోయాడు కూడా. జైస్వాల్ తన జీవితంలో అలా 3 సంవత్సరాలు ఆ టెంట్లో కవర్లతో కట్టిన గుడిసెలోనే ఉన్నాడు. ఇలాంటి ఎన్నో పరిస్థితులను, ఆటంకాలను ఎదుర్కొని తనలో ఉన్న ఒకే ఒక డ్రీమ్, ఇండియా కోసం ఆడాలి. ఆ డ్రీమ్ తనని ఎప్పుడూ ముందుకు పుష్ చేస్తూ ఉండేది. డిసెంబర్ 2017 శాంటాక్ క్రూజ్లో క్రికెట్ అకాడమీ రన్ చేసే జ్వాలా సింగ్ అనే వ్యక్తి జైస్వాల్ క్రికెట్ పొటెన్షియల్ని గుర్తించి తన దగ్గరే ఉండటానికి ఆశ్రయం ఇచ్చాడు. ఆ తర్వాత జైస్వాల్కి అతను లీగల్ గార్డియన్గా కూడా మారారు. జ్వాలా సింగ్ జైస్వాల్ బాగోగులు, అతని ఆలన పాలన చూసుకునేవాడు. అలు పెరగక శ్రమించే వారికి విజయం వరించక మానదు కదా. జైస్వాల్ 2018లో ఇండియా అండర్-19 క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అండర్-19 రంజీ ట్రోఫీలలో అనేక మ్యాచ్లాడి అద్భుతంగా రాణించాడు. 2020లో జరిగిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ ఆటకు మెచ్చి 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో జైస్వాల్ లైఫ్ స్టోరీ మారిపోయింది. 2023లో జరిగిన ఐపీఎల్లో 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేశాడు. అదే ఐపీఎల్లో 14 మ్యాచ్లాడి 625 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ రన్స్ లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. ఫిబ్రవరి 2024 భారత్
ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు నా లక్ష్యం ఎంత వీలైతే అంత బాగా ప్రాక్టీస్ చేసి ఇండియా కోసం ఎన్నో విజయాలు అందించాలి. నేను ఆడే ప్రతి మ్యాచ్ నాకు ఎంతో ముఖ్యమైనది. నేను చేసే ప్రతి రన్ టీం విజయానికి ఎంతో ఉపయోగపడుతుంది అని రీసెంట్ ఇంటర్వ్యూలో జైస్వాల్ చెప్పారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు ఈ వీడియోని షేర్ చేయండి.